హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ జాహ్నవి. సో జనవరి మంత్ మొత్తం కూడా కన్యా రాశి వారికి టారో ప్రిడిక్షన్ ప్రకారం ఎలా ఉండబోతోంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం అంతా ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంచక్క. వంచక్క, మరి కన్యా రాశి వారికి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది, ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టే ముందు కన్యా రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేసి దాని తర్వాత ప్రిడిక్షన్ చూద్దాం. మనం అంటే మీకు మైండ్ లో ఏదైనా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఒక థాట్ ఉందన్నమాట. అదేదైనా మీ మైల్ స్టోన్ బర్త్డేస్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, ఒక థాట్ అయితే ఉంది మైండ్ లో. ఏదైనా ఒక మంచి ఈవెంట్ చేయాలి, ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలి, గెట్ టుగెదర్ గ్యాదరింగ్ చేయాలి అన్న ఆలోచన ఉంది. కాబట్టి అది ఎప్పుడైనా ఈ జనవరిలో ప్లాన్ చేసుకుంటే బాగుంటది. కొంచెం మీకు కూడా రీజువినేటింగ్ గా ఉంటది అనమాట, అంటే రిఫ్రెషింగ్ గా ఉంటది. ఓకే, ఎస్, ఓకే, అది మీ ఫస్ట్ ఎనర్జీ. దాని తర్వాత మనం మిగతా కార్డ్స్ అన్ని చూద్దాం. కెరీర్ పరంగా ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది అవన్నీ చూద్దాము. చూసి నేను మీకు చెప్తా, అన్ని కార్డ్స్ తీసి చెప్దాం. ఓకే ఓకే అయితే ఇప్పుడు నేను ఈ కార్డ్స్ తీసాను కదా, ఇందులో ఓవరాల్గా మీకు ఈ మంత్ అంటే ఓకేగానే ఉంటుంది. ప్రొఫెషనల్ ఫ్రంట్లో బాగుంది. రిలేషన్షిప్స్ పరంగా కొంచెం డౌన్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట, విపరీతమైన ఆర్గ్యుమెంట్స్లోకి. సో అందుకని ఆల్రెడీ మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్లోకి ఎంత తక్కువగా వెళ్తే మీకు అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓకే, సో అది ఒకటి సజెస్ట్ చేస్తుంది. హెల్త్ బాగానే సపోర్ట్ చేస్తుంది. మీకు హెల్త్ పరంగా ఏమి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. హెల్త్ ఈజ్ గుడ్ అనమాట. ఈ మంత్లో మీకు ఏదైనా బాగుంది అంటే కనుక, అంటే ఫస్ట్ ప్లేస్ హెల్త్ బాగుంటుంది మీకు. గుడ్ న్యూస్, అది బాగుంటే అన్ని బాగున్నట్టే ఫస్ట్. సో ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు అటు ఉన్నా కానీ జనవరిలో సూపర్ ఎనర్జీ మీకు బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది. ప్రొఫెషనల్గా కూడా బాగానే ఉంది. అయితే మీరేంటంటే మీరు చేయాల్సిన ఇదేంటంటే మీరు లగ్జరీస్ మీద ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తారు. ఫస్ట్ కార్డ్ మనకి సెలబ్రేషన్స్, అంటే మీకు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది అని మీ ఎనర్జీ వచ్చింది. కాబట్టి ఈ కార్డ్స్లో ఏం చెప్తుందంటే మీరు ఎక్కువగా అంటే మేబీ మీరు ఒక ఫోన్ కొనుక్కుంటారో, మొబైల్ కొనుక్కుంటారో, లేకపోతే ఏదైనా లావిష్గా ఒక దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసేస్తారు. ఆ లగ్జరీస్ మీద కొంచెం స్పెండ్ చేయొచ్చు. ఓకే, అప్పుడప్పుడు అవి అవసరం కూడా మనకి. మరీ చాలా మంది ఏంటంటే మనము స్కేర్సిటీ మైండ్ సెట్ అంటాం అనమాట. అంటే మన దగ్గర ఉన్న ఈ 10 రూపాయలు ఖర్చు పెడతాయి బాబాయ్ ఈ రేపు పొద్దున ఎలా ఉంటుంది అని ఆ స్కేర్సిటీగా ఆలోచిస్తూ ఉంటాము. సో మీరు ఆ స్కేర్సిటీ మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేసి చక్కగా మీరు ఎప్పుడైనా రిఫ్రెషింగ్గా ఉండాలి అంటే మీరు అఫోర్డబుల్ అయితే కనుక చక్కగా మీరు స్పెండ్ చేయొచ్చు, ఎటైనా వెళ్ళి రావచ్చు. మీరు లగ్జరీస్ అంటే వీళ్ళు ఎస్పెషల్లీ రాసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కంఫర్ట్స్ చూసుకుంటారు అనమాట నార్మల్గా కూడా. ఓకే, కన్యా రాశి వాళ్ళకి కంఫర్టబుల్గా క్లీన్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. సో కాబట్టి వాటి మీద మీరు ఎక్కువగా స్పెండ్ చేసేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే అదర్వైజ్ ఆల్సో. కాకపోతే ఆర్గ్యుమెంట్స్ తగ్గించాలి. హెల్త్ బాగుంది. ప్రొఫెషనల్గా కూడా మీకు బాగుంది. అయితే ప్రొఫెషనల్గా ఒక సజెషన్ ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని మీరు గ్రాబ్ చేయాలన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 ప్లేసెస్లో మీరు జాబ్ అప్లై చేశారు, ఆఫర్స్ వచ్చినాయి. అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట, ఈ 2 ఆఫర్ లెటర్స్ పట్టుకొని 3వ దగ్గర ట్రై చేయొచ్చా, ఇంకా బాగుంటుందా. అట్లాంటి ఆలోచన కాకుండా మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఆఫర్స్ రెడీగా హ్యాండ్లో ఉన్నాయో వాటిని గ్రాబ్ చేసుకోండి. ఎందుకంటే అది ఒకవేళ మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్ కేస్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అండ్ 8, 16, 24 ఈ డేట్స్ మీకు ఫేవరబుల్ డేట్స్. అదేవిధంగా మీరు ఈ నెల మొత్తము విఘ్నేశ్వరుడికి మీరు గరికతోటి పూజ చేయించిన, పసుపు రంగు దండ వేసిన మీకు చాలా, అంటే మీరు ఏదైనా మనసులో ఏవో కోరికలు ఉంటాయి కదా, ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులు అవి ఏమైనా అనిపించినా కానీ ఈ వినాయకుడు ఆరాధన రెగ్యులర్గా అనమాట, ఏదో బుధవారమే చేయాలి అలా అని ఏం లేదు. మీరు రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం విఘ్నేశ్వరుడు ఆరాధన చేయొచ్చు. ఏదైనా ఒక బుధవారం మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి గరికమాల కానీ ఒక గరిక ఇచ్చినా సరిపోతుంది అక్కడ. అంతే మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడిన. మరి కలర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? వీళ్ళకి ఆరెంజ్ కలర్ అండ్ yellow కలర్ ఈ 2 ఫేవరబుల్ కలర్స్ మీకు ఈ మంత్ లో. ఓకే, ఆరెంజ్, ఎల్లో, ఈ 2 కలర్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా కూడా బాగుంది. ఓవరాల్ రెమెడీ అంటే ఇంకా విఘ్నేశ్వరుడికి చెప్పేసరికి. ఓకే,
అయితే ఇవంతా కూడా ఏ మంత్ కి ఆ మంత్ ఎనర్జీస్ ఉంటాయి కదా. ఓకే, అంటే మనం ఎలాగైతే మామూలుగా రాశి ఫలాలు అవి చేస్తూ ఉంటాము ఆస్ట్రాలజికల్ గా, టారో ప్రిడిక్షన్స్ కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ అంటే ఇది మన ఎనర్జీస్ తోటి కనెక్ట్ చేస్తాము. అంటే ఈ ప్రిడిక్షన్స్ ఏవి చెప్తున్నాయో ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళకి చాలా మందికి అక్యురేట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఫాలో అయిపోవచ్చు మనం చెప్పిన. కొంతమంది ఇది ఫాలో అవుతారు, కొంతమంది ఆస్ట్రాలజికల్ గా ఫాలో అవుతారు, కొంతమంది న్యూమరాలజీ ఫాలో అవుతారు. ఎవరు దేనికి కనెక్ట్ అవుతే దానికి. కానీ అసలు ఎంత మంది మెసేజ్, ఎన్ని మెసేజ్ లో నాకైతే ఈ టారో ప్రిడిక్షన్ కావాలి రెగ్యులర్ గా ఎందుకు చెప్పించట్లేదు జాహ్నవి గారు అని. సో అండ్ ఎనీవేస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఎనర్జీస్ మొత్తం ఎలా చూసుకోవాలో కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. మరి చూసారు కదండి, మరి ఇది కన్యా రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతోంది, మీ ఎనర్జీస్ ని ఎలా చెక్ చేసుకుని చిన్న చిన్న రెమెడీస్ తో మరి మంచి సొల్యూషన్స్ అందించేశారు కదా వనజక్క. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ అందరికీ ఒక శుభవార్త. చండీ యాగం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి అతి తక్కువ ఖర్చులో ఊరూరా శతచండీ యాగాలు సంకల్పించారు పూజారీస్.com వారు, ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ. మరి ఈ చండీ యాగంలో మీరు కూడా పాల్గొనాలి అంటే జనవరి 25వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో చండీ యాగం నిర్వహిస్తున్నారు పూజారీస్.com వారు. మరి డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. మరి అదేవిధంగా పర్సనల్ గా మీకు టారో కార్డ్ ప్రిడిక్షన్ కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.